ప్రైజ్ లార్డ్. 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. యథార్థంగా జీవించటం చాలా ఆశీర్వాదకరమని మనకందరికీ తెలుసు. యథార్థత మీదనే దేవుడు తన కనుదృష్టిని నిలబెడతాడు. బైబిల్ గ్రంథంలో యథార్థంగా జీవించిన వాళ్లను దేవుడు విడిచిపెట్టిన సందర్భాల్లో వారిని దేవుడు ఎన్నో ఆశీర్వాదాలతో నింపాడు. యథార్థవంతులకి కూడా చీకటి సమయం ఉంటది. అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, శోధనలు సంభవిస్తాయి. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా మన మార్గం ఉండదు, మనం అనుకున్నట్లుగా మన జీవితం ఉండదు. చక్కని ఉద్యోగంలో, చక్కని కుటుంబ జీవితంలో, చక్కని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటూ ఉండంగా సడన్ గా హఠాత్తుగా ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఏదో హఠాత్ కీడు సంభవించినప్పుడు నేను ఇంత యథార్థంగా జీవిస్తున్నాను కదా, దేవుడు నాకు మేలు చేయలేదేంటి, నాకెందుకు ఈ శ్రమ కలిగింది, నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, నాకే ఈ నష్టం ఎందుకు వచ్చింది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. యోబు మనందరికీ తెలుసు కదా, అరుణోదయమే లేచి ప్రతి ఒక్కరి కోసం బలర్పించేవాడు, యథార్థంగా జీవించాడు, నీతి న్యాయాలని అనుసరించాడు, వాత్సల్యత కలిగినవాడు. ఆ ఊజు దేశంలో అతడు అందరికీ మేలు చేశాడు, బీదవారికి మేలు చేశాడు, అంగవైకల్యం కలిగిన వారికి మేలు చేశాడు. ఇటు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ సమాజానికి ఎంతో ఉపయోగపడుతూ ఉండేవాడు. అలాంటి వాని జీవితంలో చీకటి సంభవించింది. బాధ, కష్టము, భయంకరమైన పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితులు అతని జీవితంలో తలెత్తాయి. అయితే జాగ్రత్త వినండి ప్రియులారా, చీకటి కలిగినా కూడా దేవుడు దానిలో నుండి వెలుగు పుట్టిస్తాడంట. యథార్థంగా జీవించే వాళ్ళకి చీకటి శాశ్వతంగా ఉండదు. అంటే కష్టాలు, నష్టాలు, బాధలు శాశ్వతంగా ఉండవు. బాధలు రావు, కష్టాలు రావు అని అనుకోవద్దు. ఈ జీవిత యాత్రలో చాలా రకాల పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి. అన్ని రకాల పరిస్థితులు మనము రుచి చూడాల్సి ఉంటుంది. అయితే నిరీక్షణ ఏంటంటే యథార్థవంతులకు దేవుడు చీకట్లో కూడా వెలుగునిస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సమస్యలో, ఆ శోధనలో, ఆ భీతిలో, ఆ భయంలో, ఆ వేదనలో మరింత దీవెనకరమైన స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. అంటే నిన్ను దేవుడు విడిపించి, నిన్ను గొప్ప చేసి, నీకు గొప్ప విమోచన ఇచ్చి పూర్వము దానికన్నా రానున్నటువంటి దీవెనను అధికం చేస్తాడు. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక కష్టం కలిగినప్పుడు కృంగిపోవద్దు, ఒక బాధ కలిగినప్పుడు దేవుని మీద విసుగు చెందొద్దు, ఆయాసపడద్దు. కష్టంలో, నష్టంలో, శోధనలో స్థిరంగా నిలవాలి. బలంగా నిలిచినప్పుడు మరింత ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు మంచిగా జీవిస్తున్నావు, ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతున్నావు, దేవుని మందిరంలో సేవ చేస్తున్నావు, దేవుని కొరకు జీవిస్తున్నావు, దేవునికి ధారాళంగా ఇస్తున్నావు, దేవుని సేవకుల్ని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, అయినా నీకు కష్టాలు వస్తున్నాయా? అయినా నీకు వ్యాధులు, బాధలు కలుగుతున్నాయా? అయినా కొన్నిసార్లు మనసు వేదనతో నింపబడుతుందా? సూటిపోటి మాటలు అనుభవిస్తున్నావా? శత్రువుల మీద దాడి చేస్తున్నారా? ఏం భయపడకు. ఆ చీకట్లో నుండి దేవుని గొప్ప వెలుగునివ్వబోతున్నాడు. అతి త్వరలో రానున్న రోజుల్లో నువ్వు అనుభవించిన శోధనను మించిన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, కృపను, సమృద్ధిని, ఆ బలాన్ని నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. దేవుని యందు భయభక్తులు కలిగి, వాత్సల్యత కలిగి, నీతి కలిగి, దీనత్వం కలిగి నీ ప్రయాణాన్ని కొనసాగించు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. యథార్థంగా జీవించుట మీరు మాకు నేర్పించారు. అందులోనే మేము సాగిపోవటం సహాయం చేయి. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయి. ఒకవేళ వారి జీవితంలో ఏ చీకటి అనుభవిస్తున్నా దానిని మీరు తొలగించి వెలుగుతో వారి జీవితాలు నింపమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.